వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంత్ రెడ్డి నా కొడుకు లాంటి వాడు, ఎప్పటిలాగానే మళ్ళీ పెద్ద మనిషిగా ఉంటాడని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రశాంత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం ప్రజలను కోరారు. తెలంగాణ ఉద్యమంలో మోతే గ్రామం మొదట తీర్మానం చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ స్పైస్ పార్క్ గ్రౌండ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. మోతే గ్రామం మోతే మట్టిలో ఉన్నటువంటి బలంతోనే తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో మోతే గ్రామం మొదట తీర్మానం చేసిందని, తెలంగాణ మట్టిని ముడుపు కట్టుకొని హైదరాబాద్కు తీసుకువెళ్లానన్నారు. తెలంగాణ వచ్చినాక మళ్ళీ ఇక్కడికి తెచ్చి మోతేలో అదే మట్టి కలిపినట్లు సీఎం తెలిపారు. ఎలక్షన్లో ఎవడో వచ్చి ఏదో మాట్లాడుతాడు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలవడమే కాదు, వీళ్ళ గెలుపుతోనే రాష్ట్రంలో పార్టీ గెలుస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ఎన్నికల్లో నిలబడ్డాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో, ఏ పార్టీ ప్రజలకు ప్రయోజనం కలిగించిందో మీరు ఆలోచించాలని విన్నవించారు. అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నాడు అని ఆలోచించాలి, చర్చ చేయాలన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏకబీగిన 50 ఏళ్లు పాలన చేసింది. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే పంటికి అందకుండా మింగుతారా అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి కన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు బాల్కొండలో ఉన్నారని, అప్పుడేం జరిగింది, ప్రశాంత్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో చర్చించాలని ప్రజలను కోరారు. ప్రశాంత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన, బీజేపీకి ఒక ఆయన, ఇంకెవడన్నా కూడా ఇండిపెండెంట్ తేల్చడం. వీళ్ళని ఎట్లా వీళ్ళ సంగతి చూడాల్సిందే. ఈ అభ్యర్థి మంచివాడా, ఈయన గుణమైంది, ఘనమైంది చూడవలసిందే. కానీ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి వీళ్ళు గెలవడమే కాదు, వీళ్ళ గెలుపు దేనికి దారితీస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దారితీస్తుంది. అది ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏదో ఒకటి ఏర్పడవలసి వస్తుంది ఇక్కడ గెలిచే గెలుపులతో. వీళ్ళ వెనుక ఒక పార్టీ ఉన్నది, కాంగ్రెస్ కూడా ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, బీఆర్ఎస్ ఒక పార్టీ. ఈ పార్టీలకు కూడా చరిత్రలు ఉన్నాయి. వాళ్ళ వైఖరి ఏందో మీ ముందున్నది. వాళ్ళకు అధికారం ఇచ్చినప్పుడు ఏం తవ్వ నడిచిండ్రో, ఏం నడకలు నడిచిండ్రో అది కూడా ప్రజల ముందర ఉన్నది. ఎవరి చరిత్ర తెలియక లేదు. కాబట్టి అభ్యర్థి ఏ పార్టీ నుంచి ఉన్నాడు, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది ఆ పార్టీ, పేద వర్గాల గురించి ఏం ఆలోచిస్తుంది, మొత్తం రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తుంది,
అనే దాన్ని మీరు దయచేసి చర్చ చేయాలి. ఏ దేశంలో అయినా ఈ చర్చ జరుగుతుంది. ఎలక్షన్ వచ్చిందంటే మనంత హడావుడు ఉండదు. ఇంత భారీ సభలు బహుశా ఏ దేశంలో కూడా ఉండవు. అసలు సభలే ఉండవు. వాళ్ళే ఓన్లీ టీవీలనే మాట్లాడతారు. వాళ్ళ దగ్గర మెచ్యూరిటీ పెరిగింది కాబట్టి, పరిణతి చెందింది కాబట్టి టీవీలలో వింటారు నాయకుల స్పీచ్లు. అంతే. పెద్ద పెద్ద మీటింగులు జరిగాయి. చాలా పెద్ద మీటింగ్ అంటేనే 6-7 వేలు వస్తే చాలా ఎక్కువ వచ్చినట్టు సంతోషపడతారు. అట్లాంటిది మన దగ్గరనేమో ఉల్టా కేసు ఉన్నది ఇంకా కూడా. ఎందువల్ల అంటే పరిణతి ఉంటే కనుక ఏమవుతుంది, ఆలోచన ఉంటే మీరు పోయిన తర్వాత కూడా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా, మీ ఊర్లో దయచేసి నేను చెప్పే 4 మాటలు మీరు చర్చ పెట్టాలి. ప్రజలలో ఏది నిజమో కాదో తేల్చాలి. ఓటు అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ డెమోక్రటిక్ కంట్రీలో మీ దగ్గర ఉన్నటువంటి మీకు విలువైనటువంటి వజ్రాయుధమే ఓటు. దాన్ని ఉల్టా వినియోగిస్తే అది మీ తలరాతను కిందిమీద చేస్తుంది. 5 ఏళ్ల భవిష్యత్తు కిందిమీద చేస్తుంది. అందుకే ఏమాత్రం ఏమరపాటుగా అలవోకగా ఓటు వేయకూడదు. ఓటు మన కిస్మత్ను బదలాయిస్తుంది కాబట్టి, మన రాష్ట్ర పరిస్థితులను బదలాయిస్తుంది కాబట్టి తమాషా కోసం వేయద్దు. మా చిన్నయ్య చెప్పిండు, మా బామ్మవారు చెప్పిండు, మా కులపోడు చెప్పిండు, మా వాడకట్టోడు చెప్పిండు అని వేయద్దు ఓటు. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ చర్చ చేసి నిర్ణయానికి రావాలి. ఆ చర్చ జరిగి ఓటేసే కాలం వచ్చినాడు గ్యారంటీగా ఎలక్షన్లలో నాయకులు కాదు ప్రజలు గెలుస్తారు. ఆ ప్రజల గెలిపే నిజమైన ప్రజాస్వామ్యమని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆ పరిణతి రావాలి తొందరగా ఈ దేశంలోని నేను భగవంతుని కోరుతా ఉన్నా. కారణం ఏంటంటే అందరి చరిత్ర మీ ముందుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు వస్తాను. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బిగిన 50 ఏళ్ళు పరిపాలన చేసింది. వాళ్ళు చేసినట్టు మనం చూడలేదా? వీళ్ళు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీకు ఒక్కటేందుకు 11 సార్లు ఇచ్చారు. ఇవ్వలేదా ఛాన్స్? మీకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారు? పంటికంట కూడా మింగుతారా? ఏం కారణం? ఆలోచన చేయాలి. ఇవాళ వైఖరి ఏందో ఆలోచించాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఎలక్షన్లో, అది కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు గతంలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసినారు, అది కూడా ఆలోచన చేయాలి. అప్పుడే నిజానిజాలు తేల్తాయి. బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే. ఇంతకుముందు ప్రశాంత్ రెడ్డి కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయిన బాల్కొండలో. మరి అప్పుడేం జరిగింది, ఒక్క ప్రశాంత్ రెడ్డి కాలంలో ఏం జరిగిందో మీ కళ్ళ ముందే ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు 18 సబ్స్టేషన్లు కట్టిండు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు 40-45 తెచ్చిండు. మళ్ళా 3 కావాలని మొదలుపెట్టాడు దుకాణం. గత చరిత్రలో నేను కూడా ఎమ్మెల్యే ఉంటే సిద్దిపేటలో ఒక్క సబ్స్టేషన్ కావాలంటే 3 ఏళ్ళు తిరిగేది. 3 ఏళ్ళు కాంగ్రెస్ రాజ్యంలో ట్రాన్స్ఫార్మర్ కాలితే, కరెంటు మోటార్లు కాలితే సగం రాత్రి కరెంటు, సగం పొద్దాక కరెంటు, పాము కాట్లు, కరెంటు షాకులు కొట్టుడు, మంది దచ్చుడు, కరెంటు ట్రాన్స్ఫారం కాలితే ఏముండే? ఆ తీన బోరుకు 2000 జమ చేయండి. ఇదే కదా. మళ్ళా గారాజ్యమే రావన్నా, మళ్ళా తెలంగాణ పొద్దాక కరెంటు కావన్నా, అదే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఒకటే పాయింట్, ఎక్కువ అన్నం ఉడికిందా లేదంటే కుండంతా విసికే అవసరం లేదు. ఈరోజు ఇండియాలో మీరు టీవీలు చూస్తారు, పేపర్లు చదువుతారు, చర్చ చేస్తారు. ఇలా సెల్ ఫోన్ యుగం ఇది. ఎక్కడ ఏం జరిగినా మీకు న్యూస్ వచ్చేస్తుంది. మొత్తం ఇండియాలో మనది చిన్న రాష్ట్రం, 10 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న రాష్ట్రం. ఒక్కొక్క రాష్ట్రం ఈ దేశంలో 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 65 ఏళ్ళ నుంచి రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నారు. మన పక్కకు మహారాష్ట్ర ఉన్నది, తమిళనాడు ఉన్నది, చాలా రాష్ట్రాలు ఇండియాలో. ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇలా 24 గంటల కరెంట్ ఇయ్యదు. ఒక్క తెలంగాణనే ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది? ఆగును ఆయన నగబట్టును. ఇక్కడ నేను మొత్తుకోబడతాడు, నువ్వు మొత్తుకోబడతావు, ఏది మనసు పట్టాలి? మొత్తం మీటింగ్ అయినాక గజం దుంకుదాం, నేను కూడా దుంకుతాను ఇతను. ఏం కారణం? ఒక తెలంగాణను ఎట్లా ఇవ్వగలుగుతుంది, ఎందుకు ఇవ్వగలుగుతుంది? ఏం జరిగింది? ఈ నరేంద్ర మోదీకో పిచ్చి లేచింది. ప్రైవేటైజేషన్ పిచ్చి, ఒకటే పిచ్చిగా రైళ్లు ప్రైవేటు, విమానాలు ప్రైవేటు, ఓడరేవులు ప్రైవేటు,
చివరి కరెంటు కూడా ప్రైవేట్. కరెంటు ప్రైవేట్ పెట్టి ఏం చేసిండ్రు? సంస్కరణ అని పేరు పెట్టి ప్రతి మోటారుకు ప్రతి బోరు కాడ మీటర్ పెట్టాలి, ముక్కు వెండి పైసలు వసూలు చేయాలట. నన్ను బెదిరించిండ్రు. నేను మాట్లాడితే మీరు అసెంబ్లీలో కూడా విన్నారు. మీటర్లు పెట్టాలి, మీకు పైసలు కట్ చేస్తామని నేను చెప్పిన, నువ్వు ఏమన్నా కట్ చేసుకో, నా తలకాయ తెగిపడ్డా సరే నేను పెట్టా మీటర్లు అని చెప్పిన. నీకు సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తామన్నారు. కట్ చేసిండ్రు నిర్దాక్షిణ్యంగా. మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. బీఆర్ఎస్ వెంటే మేముంటామంటూ మద్దతు తెలుపుతున్నారు. అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 50, 51, 28 డివిజన్లలో శివాజీనగర్, గురుద్వారా ఏరియా, గాజుల్పేట్, బ్రహ్మపురి కాలనీలలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా యువత కోసం నిర్మించిన ఐటీ టవర్ విశేషాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ ట్యాంక్ బండ్, ట్రాఫిక్ వేతలు తీర్చడానికి నిర్మించిన ఆర్యూబీ గురించి ప్రజలకు వివరించారు. ప్రచారానికి విచ్చేసిన గణేష్ బిగాలకు మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. 10 ఏళ్ల క్రితం నిజామాబాద్ నగరం ఎలా ఉందో ప్రజలకు గుర్తు చేసి ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి డివిజన్లో వేసిన రోడ్లు, నిర్మించిన డ్రైనేజీల గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చాక పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 400 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వడంతో పాటు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నీరు, పేద మహిళలకు 3,000 రూపాయలు జీవన భృతి ఇస్తామన్నారు. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మిస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, శిర్పరాజు, 50వ డివిజన్ కార్పొరేటర్ బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధా సదానంద్, నాయకులు సంజయ్, 51 డివిజన్ నాయకులు రామడుగు బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలవగా విపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్లను గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ముందుగా సర్వాయి పాపనగౌడ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అంతకు ముందుగా మాధవ్ నగర్ నుండి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ గౌడ కులస్తులకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు అన్యోన్య సంబంధం కలిగి ఉన్నారని, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బాజిరెడ్డి గోవర్ధన్ రామలక్ష్మణుని లాగా ఒకరి వెంట ఒకరు ఉండి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని ప్రజలను వారు కోరారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 450 సంక్షేమ పథకాలను అమలు చేసి కుల వృత్తులకు జీవం పోశారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజకీయాల్లో రాణించాలని కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించామన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కులస్తులు చాలా చరిత్ర ఉన్నటువంటి కులస్తులు, చాలా ఘనచరిత్ర ఉన్నటువంటి కులస్తులు. మీ దగ్గరికి శాఖ పట్టాలంటే రాజు రావాల్సిందే, పేదోడు రావాల్సిందే. మీ కులం అందరూ సమానంగా కులం లేదు, సెక్యులర్ కులం లేదు, సెక్యులర్ కులం. ఆ రోజు సర్దార్ బాబే గౌడ్ గారు 350 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి చెట్టు పనులు దాని రద్దు కోసం పోరాటం చేసి పతాకం నిర్మించి ఆ రోజు గోల్కొండ
ఎన్నో మంది వీళ్ళు ఆయన అలా ఎవరు చేయలేదు. ఆయన కూడా చేసిండు. ఆ సందర్భంగా వ్యక్తులు మీరు చాలా సంతోషంగా మరి ఈరోజు ఆ చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, ఆ కులంలో ఉన్న వ్యక్తులు చాలామంది మన టీఆర్ఎస్ పార్టీ వచ్చే వరకు కూడా ఆ చెట్టు పన్ను ఉండే చెట్టు పన్ను రద్దు చాలాసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇతర టీడీపీ గవర్నమెంట్ కానీ ఎన్నిసార్లు పోరాటం చేసినా ఆ ప్రభుత్వం రద్దు చేయలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెట్టు పన్ను అంతా రద్దు చేయడం జరిగింది. చాలా సంతోషపడుతుంది. కానీ కొంత నారాజు ఉంటాయి. నారాజు ఏంటంటే ప్యూర్ కళ్ళు తాగితే మంచిగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఆలోచన మందు కళ్ళు తాగితే ఆరోగ్యం పాడిపోయి ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటే తెలంగాణ దెబ్బతిన్నట్టనే ఉద్దేశంతో మరి చెట్లు నాటి కార్యక్రమం పెట్టి చెట్లు చాలా చోట్ల మా విజయవాడన్న యాడ్ కాడ చెట్లు కూడా పెట్టడం జరిగింది. మరి పెరుగుతున్నాయి. ప్యూర్ తెలంగాణకు తెలంగాణ వచ్చే అవకాశం మరి కలుగుతూ ఉన్నాయి. అదే కాకుండా రాజకీయ పరంగా కూడా చూస్తే రాజకీయ పరంగా తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌడ కులస్తులకు మరి రిజర్వేషన్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఫైనాన్స్ చైర్మన్గా రాజశేఖర్ గారు మన రాష్ట్రం, అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్గా ఆంజనేయ గౌడ్ ఉన్నాడు, గీతా కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ గౌడ్ ఉన్నాడు. ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణ వచ్చాక మనకు మన కౌన్సిల్లో చైర్మన్గా స్వామి గౌడ్ చేసిండు. అది మన దేశం. అదేవిధంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్ మినిస్టర్ ఫస్ట్ వరకు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు మన బీసీ బిడ్డ పంతొమ్మిది గౌడ్ గారికి ఇచ్చింది ఆయన ఎక్సైజ్ మినిస్టర్. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఫ్లాగ్ మార్చ్లో పోలీస్ సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా బెదిరించినా ఓటు తమకే వేయాలని, ఎవరైనా బెదిరించినా తమ దృష్టికి తీసుకురావాలని, అలాగే తమకు మేలు చేసే నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకుంటేనే రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన సూచించారు. ఇట్టి ఫ్లాగ్ మార్చ్ పాత కలెక్టరేట్ కార్యాలయం నుండి ప్రారంభమై ఎన్టీఆర్ చౌరస్తా, విజయ్ థియేటర్, ఎల్లమ్మగుట్ట, ఎల్ఐసి ఆఫీస్, పులాంగ్ చౌరస్తా, రాజరాజేంద్ర చౌరస్తా, లక్ష్మీ మెడికల్, నెహ్రూ పార్క్ వరకు నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్లు ఎస్ జయరాం, గిరిరాజు, జితేందర్ నదావత్, అసిస్టెంట్ కమాండెంట్, నిజామాబాద్ ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నాయి. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు వెంటనే తెలియజేయాలని రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి అధికారులకు సూచించారు. దర్పల్లి, తాళ్లరామడుగు, సిరికొండ మండల కేంద్రాలతో పాటు కొండూరులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గురువారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను ఆయన పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి ఆరా తీశారు. కాంటా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తేమ శాతాన్ని మాయిశ్చర్ యంత్రం ద్వారా అదనపు కలెక్టర్ స్వయంగా కొలిచారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు కూడా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చని అన్నారు. కాగా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంట లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించారన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ సింహాచలం తదితరులు ఉన్నారు. ఈ నెల 3వ తేదీ నుండి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని బోధన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ రాజాగౌడ్ తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని ఆయన సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో బోధన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజాగౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థితో 4 మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. కార్యాలయానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో 2,15,694 ఓటర్లకు గాను 246 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలను పాటించాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుటకు ప్రజలు సహకరించాలని రిటర్నింగ్ అధికారి కోరారు. తర్వాత ఫామ్ 20కి సంబంధించినటువంటిది కూడా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు అందజేయడం జరిగింది. తర్వాత ఈ రోజు నుండే మనకి ఈ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక నామినేషన్ ఇష్యూ కౌంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థి నామినేషన్ వేయాలనుకుంటున్నాడో ఆయన కానీ ఆయన తరఫున ఏజెంట్ కానీ వచ్చి వాళ్ళ పేరు, తండ్రి పేరు, గ్రామము, ఆయన వివరాలన్నీ కూడా రాపిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి నామినేషన్ ఫామ్ కానీ ఫామ్ 26 అఫిడవిట్ ఫామ్ కానీ మేము ఇక్కడ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత లా అండ్ ఆర్డర్ పరంగా కూడా మనకి ఈ 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దానికి సంబంధించి ఏసీపీ బోధన్ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. నామినేషన్ సెంటర్కి ఇన్ఛార్జిగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము సెక్యూరిటీకి సంబంధించినటువంటి బందోబస్తు అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. సో ఆ విధంగా ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల క్రమము రేపటి నుండి నామినేషన్స్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మనకు బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలను, అదేవిధంగా రాజకీయ పార్టీలను నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, బోధనలో మనకి ఎన్నికల ప్రాసెస్ ఏదైతే ఉందో అది అంటే రేపు నామినేషన్ల ప్రక్రియ కానీ, తదనంతరం పోలింగ్ కానీ, తర్వాత కౌంటింగ్ కానీ, ఈ అన్ని దశల్లో కూడా మీ అందరూ కూడా సహకరించి బోధన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వడ్డీ మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వ్యక్తమవుతుంది. ఈ ఎన్నికల్లో బోధన్ గడ్డపై తొలిసారిగా కాషాయ జెండా ఎగురవేసి తీరుతామని ఆ పార్టీ అభ్యర్థి మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు బోధన్ టికెట్ కేటాయించిన అధిష్టానానికి సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాలను కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. సమిష్టి కృషితో బోధన్ నియోజకవర్గంలో గెలుపు దిశగా పయనిస్తామని, ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక పార్టీ శాసనసభ్యుడు గతంలో 3 సార్లు శాసనసభ్యుడు చేసి మంత్రి చేసినప్పటికీ ఆయన గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కనిపించకుండా ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నటువంటి విషయం. శాసనసభ్యుడు అయినప్పటికీ శాసనసభ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో పర్యటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే మేము 2 పర్యాయాలు అన్ని గ్రామాలు, పట్టణము మొత్తం కూడా చుట్టుముట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద విశ్వాసం ఉంది. ఈరోజు నేను బోధన్ నియోజకవర్గ ప్రజలను నేను కోరుతా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారికి 6 సార్లు ఓటేసిర్రు, 3 సార్లు గెలిపించారు, 3 సార్లు ఆయన ఓటమి చెందడం జరిగింది 89 నుంచి మొదలు పెట్టుకుంటే. ఇక్కడ ఉన్నటువంటి షకీల్ అమీర్ గారికి 3 సార్లు ఓటేసిర్రు, ఒకసారి ఓడిపోవడం జరిగింది, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. వీరిద్దరిని కూడా
ఈ బోధన్ నియోజక ప్రజలు గత 25-30 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఈ చూసినటువంటి సినిమాలను పక్కకు పెట్టి నేను కొత్తగా మొట్టమొదటిసారిగా శాసనసభ అభ్యర్థిగా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీకి నేను వస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. నాకు ఓటేసి గెలిపించి భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడ కలిసికట్టుగా పనిచేసి మన బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము తోడ్పడతాం. మీ అందరూ కూడా చూస్తా ఉన్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. బ్యాక్ టు న్యూస్. బోధన్లో జరిగిన యువ గర్జనకు నవిపేట మండలం నుండి సుమారు 150 వాహనాలలో యువకులు భారీగా తరలి వెళ్లారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ గల్లంతవుతుందని, బోధన్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బోధన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన యువ గర్జన సభకు సుమారు 150 వాహనాలలో నవిపేట మండలం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు సాయి కుమార్ గౌడ్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతిరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ ఎన్ఎస్ఎఫ్ క్రీడా మైదానంలో జరగబోయే యువ గర్జన సభకు భారీ ఎత్తున యువకులు తరలి వెళ్లడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో వణుకు మొదలైందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు. ఈ సమావేశానికి అన్ని వర్గాల యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే షకీల్ మూడోసారి ఘన విజయం సాధిస్తారని, ఖచ్చితంగా మంత్రి పదవి పొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో యువతరానికి రాబోయే కాలంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, కవితక్క కావచ్చు, మరి షకీలన్న కావచ్చు, అనేక పథకాలు ముందున్నాయి. తెలంగాణ, బంగారు తెలంగాణ భాగంగా ఈ యువతరము మరి రేపొద్దున ఆలోచించాలా, ఎవరికి వేస్తే తెలంగాణ మరి సాధించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యువకులందరూ కూడా ఒక ఐకమత్యంగా చేసుకొని తెలంగాణ కట్టుబడి కళ్ళు కబుర్లు చెప్తా ఉన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కుల మత భేదాలు సృష్టించి మరి మా పిల్లలందరినీ విడదీస్తూ ఉన్నారు. మరి కుల మత భేదాలు లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి సమాన హక్కులతోటి కుల మత భేదం లేకుండా ఏ రకంగా అందరికీ కూడా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు ఇవాళ భావిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పడుతూ ఉన్నారు, పిల్లలందరికీ తప్పుదారులు పట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మనం చూస్తూ ఉన్నాం, మరి మా షకీలన్న గారు మరి మైనార్టీ సోదరుడిని కూడా అందరి సమానంగా చూడాలని సంకల్పంతో యువగర్జన మరి అక్కగారు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన మల్యాల గోవర్ధన్ను పార్టీ నుండి బహిష్కరణ చేయడం జరిగిందని జిల్లా సిపిఎం పార్టీ పేర్కొంది. పార్టీ పేరును వాడుకొని స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులను సిపిఎం పార్టీ ఎప్పుడూ క్షమించదని తెలియజేసింది. సిపిఎం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసిన మల్యాల గోవర్ధన్ గతంలోనే పార్టీ జిల్లా బాధ్యతల నుండి బహిష్కరించడం జరిగిందని జిల్లా సిపిఎం పార్టీ పేర్కొంది. అదేవిధంగా భవిష్యత్తులో తప్పు చేయనని చేసిన విజ్ఞప్తి మేరకు పార్టీ బాధ్యతలు అప్పగించిన వాటిని నిర్వర్తించలేనని చెప్పిన సందర్భంలో కూడా 15 రోజుల క్రితమే పార్టీ నుండి బహిష్కరించడం జరిగిందన్నారు. ఇప్పుడు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ప్రకటించడం పూర్తిగా బాధ్యతారహితమని, దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
ప్రజా సమస్యలను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనే సిపిఎం పార్టీ నిర్వహించిన భూ పోరాటాలలో పాల్గొని ఆ ప్రజలను మభ్యపెట్టి అదే పార్టీలోకి తనతో తీసుకెళ్లటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పార్టీ సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు గోవర్ధన్ చర్యలను గమనించి అతనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కోరుతున్నాం. పార్టీ పేరును వాడుకొని స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసి వ్యక్తులను సిపిఎం పార్టీ ఎప్పుడూ క్షమించదని తెలియజేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ పాల్గొని మాట్లాడడం జరిగింది. సిపిఎం పార్టీలో పనిచేసినటువంటి మలయాళ గోవర్ధన్ని సిపిఎం పార్టీ బహిష్కరించి 20 రోజులైతున్నది. ఆయన పార్టీ నిబంధనావళికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ముందుకు పోయినప్పుడే పార్టీ జిల్లా కమిటీ ఆయన్ని తొలగించటం జరిగింది. నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా ప్రకటించుకోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్టీ విధానాన్ని, పార్టీ పద్ధతుల్ని ధిక్కరించినటువంటి ఇటువంటి వ్యక్తులకు కమ్యూనిస్ట్ పార్టీలో, ప్రధానంగా సిపిఎం పార్టీలో ఎటువంటి గౌరవము, స్థానము ఉండదు. ప్రజలు కూడా దీన్ని గ్రహించాలా. స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పటిదాకా పేద ప్రజల్ని విస్మరించి ప్రజలకు పట్టాలు ఇవ్వకపోవటానికి కారణం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కాకపోవటానికి కారణం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. మరి అట్లా ద్రోహం చేసినటువంటి పార్టీలో చేరి ఈరోజు పార్టీ పరువును ఈరోజు వాడుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఆలోచించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలు అట్లాగే పార్టీ సానుభూతి పరులు కూడా గ్రహించి ఆయన సిపిఎం పార్టీ కాదు, ఆయన్ని గతంలోనే సిపిఎం పార్టీ చర్య తీసుకున్నది, బహిష్కరించింది. రాయ్కూర్ క్యాంప్ గ్రామంలో ఎంతో ఆర్భాటంగా నిర్మించి ప్రారంభించిన పశు వైద్యశాల నిరుపయోగంగా మారింది. నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయ్కూర్ క్యాంప్ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాల నిరుపయోగకరంగా మారింది. ఇటీవలే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నూతన పశు వైద్యశాలను ప్రారంభించారు. కానీ ఈ పశు వైద్యశాలను వినియోగించకుండా నిరుపయోగకరంగా ఉందని పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పశు వైద్యశాల నిరుపయోగంగా మారడంతో రాత్రి వేళలో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ గుట్టలను పిండి చేస్తున్నారు. అధికారుల కన్నుసన్నులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రుద్రూర్ మండలంలోని రాయ్కూర్ గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో కొందరు అక్రమార్కులు అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ గుట్టలను మాయం చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ గుట్టలను కొల్లగొడుతున్నారు. 2 జేసీబీల ద్వారా మొరం తవ్వకాలు చేపడుతూ టిప్పర్లలో అక్రమంగా మొరం రవాణా చేస్తున్నారు. అధికారుల కన్నుసన్నుల్లోనే మొరం రవాణా చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అక్రమార్కులు అక్రమంగా మొరం రవాణా చేస్తూ భారీ మొత్తంలో సొమ్ము జేబులో నింపుకుంటున్నారు. ఇప్పటికైనా మొరం తవ్వకాలు చేపడుతున్న వారిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఒన్నాజిపేట సర్పంచ్ భగవాన్ రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు ఎస్బీ తాండా ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి, వివిధ గ్రామాల ప్రజలు సుమారు 800 మంది టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు.
దర్పల్లి మండల పరిధిలోని ఒన్నాజీపేట్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో సర్పంచ్ భగవాన్ రెడ్డి, ముగ్గురు వార్డు మెంబర్లు, ఎస్బీ తాండా ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్లతో పాటు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భూపతి రెడ్డి వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ కుటుంబ పాలన వద్దు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారని ఆయన అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకపోవడంతోనే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారని బోధన్ కాంగ్రెస్ నేత శరత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకుడు మయూర్ చంద్రకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకుడు శరత్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. అక్రమ దందాలు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని విమర్శించారు. అలాంటి వారికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఎన్నికల్లో చేతి గుర్తు కోటేసి సుదర్శన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్, ఎస్టీ సేల్ అధ్యక్షుడు ఈరటి లింగం, సర్పంచ్లు అమనుల్లా విజయ్ కుమార్, నాయకులు బలరాం, జహీర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో 3వ వార్డుకు చెందిన 3-4 వార్డుకు చెందిన మోయిన్ ఖాద్రి గారి స్నేహితులు, వారి మిత్రులు, బంధువులు పెద్ద మొత్తంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి, సంక్షేమ పథకాలకి ఆకర్షితులై పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తాం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో పేదలకు ఉపయోగపడేలా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి ఈరోజు ఎడపల్లి గ్రామంలో అందరూ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కావడం జరిగింది. పెద్దలు పులి శ్రీనన్న గారు, అలాగే మన నెహ్రూ నగర్ సర్పంచ్ గారు, వీరి సమక్షంలో ఈ జాయినింగ్ ప్రోగ్రాం జరిగింది. వీరందరికీ ఈరోజు పార్టీలో జాయిన్ అయిన అందరికి యువకులకి అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే వారికే మా ఓటు అంటూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తీర్మానించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లను ఏ విధంగా మోసం చేశాయో చర్చించారు. ఈపీఎస్ పెన్షనర్లకు 9,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇంటీరియం రిలీఫ్ 30% ఇస్తూ నగదు రహిత వైద్యాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామన్న వారికే రిటైర్డ్ ఉద్యోగుల మద్దతు ఉంటుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం తీర్మానించింది. గురువారం నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో సంఘం జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లను ఏ విధంగా మోసం చేశాయో చర్చించుకున్నారు. ఎంతో ఘనంగా ఇస్తానన్న అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం 5%తో ఇచ్చి ముష్టి వేశారని, పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయకుండా పెన్షనర్లను మోసం చేసిందని వారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశాలిచ్చిన ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో రూపాయి పెంచలేదని, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నీటి మీద రాతలా మార్చాయని వారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల పెన్షనర్ల కుటుంబ ఓట్లు ఉన్నాయని, అదేవిధంగా జిల్లాలో పెన్షనర్ల కుటుంబ ఓట్లు 50,000కు పైగా ఉన్నాయని, వారు ఈ ఎన్నికలలో కీలకంగా వ్యవహరిస్తారని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, కోశాధికారి ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటీరియం రిలీఫ్ని దాదాపు 30% వరకు ఇస్తుందని చెప్పేసి పెన్షనర్లందరూ కూడా అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పెండింగ్లో 3 డిఏలు ఉన్నాయి, వాటిని రిలీజ్ చేస్తాయని చెప్పేసి భావించారు. రిలీజ్ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే డిఏలు ఇవ్వకుండా అదేవిధంగా ముష్టి వేసినట్టుగా 5% అయ్యాన్ని ప్రకటించడం జరిగింది. దీనిని ఈరోజు జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం తీవ్రంగా నిరసించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈపీఎస్ పెన్షనర్లకి 9,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తామని, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు 2014 నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా పెంచిన పాపాన పోలేదు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెన్షనర్లు అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఈరోజు నిరసించారు. దానిలో భాగంగానే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తానికి ముందుకొస్తారో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అదేవిధంగా ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడానికి ముందుకొస్తారో. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలి నర్సయ్యను పరామర్శించారు. గత 3 రోజుల క్రితం బొబ్బిలి నర్సయ్య తండ్రి బొబ్బిలి పెద్ద నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో గురువారం నాడు ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.